సంవత్సరాల నుంచి చదువుతున్నాం సార్ గ్రూప్ 2 కోసం. ఈ రేవంత్ రెడ్డి మా నిరుద్యోగులతోటి మా గ్రూప్ 2 ఆస్పిరెంట్ తోటి రాజకీయాలు చేస్తున్నాడు. ఇంతగానో ప్రొటెస్ట్ చేస్తుంటే ట్రక్ తీసుకొని వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారని అవహేళన చేస్తున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం? మాకు మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ గ్రూప్ 2 పోస్టులు 2000కు పెంచాలి అండ్ గ్రూప్ 3 పోస్టులు 3000కు పెంచాలని చెప్పేసి మీరే అన్నారు. మాతో రాజకీయాలు ఎందుకు మీకు? మాకు ఈ పోస్టులను పెంచి గ్రూప్ డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి, అదే మా ప్రధాన డిమాండ్. కానీ మీరు మాతో రాజకీయాలు చేస్తున్నారు. దీన్ని మాత్రం మేము ఖండిస్తున్నాం గట్టిగా. థ్యాంక్ యూ అన్నా. మాకు ఈరోజు 2000 వేకెన్సీస్ ఉన్నాయి అన్న. 783 మాత్రం వేకెన్సీస్ మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. ఆంధ్రాలో వేకెన్సీస్ పెంచారన్న. మనకు ఎందుకు ఇక్కడ పెంచారు? ఎందుకు లీగల్ ఇష్యూస్ వస్తాయి? వేకెన్సీస్ పెంచుకోమని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లాజ్ ఉందన్న. మనకు నోటిఫికేషన్లోనే క్లియర్ క్లాజ్ ఉంది. మనకు 2000 వేకెన్సీస్ ఉన్నాయి. సమస్యల గురించి మాట్లాడమంటే పూర్తిగా రాజకీయాలు మాట్లాడుతున్నారు. మా వెనకాల ఏ రాజకీయ నాయకులు లేరు. మేము స్వచ్ఛందంగా విద్యార్థులు మాత్రమే మేము ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాం. 2000 వేకెన్సీస్ ఉంటే 783 వేకెన్సీస్ మాత్రమే ఫిల్ చేశారు. మిగతా పోస్టులు ఏం చేస్తున్నారు? అమ్ముకుంటున్నారా మిగతా పోస్టులు? దాదాపు ఇప్పుడు ఆగస్ట్ 7th 8th ఎగ్జామ్ ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాం. మెయిన్స్ ఎగ్జామ్ ఉంది నెక్స్ట్. అది డిస్క్రిప్టివ్, ఇది ఆబ్జెక్టివ్. ఇది ఆబ్జెక్టివ్ రాసాక డిస్క్రిప్టివ్ మేము ఎట్లా చేస్తాం? మాకు ఏ టైం ఉంది అని చెప్పేసి. మళ్ళీ నవంబర్లో గ్రూప్ 3 ఉంది. ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ 2 అయినప్పుడు ఒకటేసారి ఎందుకు పెంచారు? ఇప్పుడు పోస్టులు పెంచాలి. డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి మాకు ఇమీడియట్గా. డెఫినెట్గా దీనిలో ఏ రాజకీయ నాయకులు లేరు. మీదకి వచ్చారంటే కారణం కేవలం గ్రూప్ 2 3 పోస్టులు పెంచమని చెప్పేసి నిరుద్యోగులు ఇంతమంది బయటకు వచ్చారు. గుంపు మేస్త్రి నీకు ఇంతమంది అవపడలేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇంతమంది కడుపు కోత మీకు కనిపించట్లేదా? ఇంతమంది నిరుద్యోగులు 1000 మంది సుమారు రోడ్డు మీదకి వచ్చారు. నీకు అవపడట్లేదా? ఇప్పుడు నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా నీకు చెప్పట్లేదా? కేవలం గ్రూప్ 2 3 పోస్టులు పెంచుదామని చెప్పి నువ్వు అన్నావు కాబట్టి మేము ఇంతగానంగా నిరుద్యోగులు అందరం బయటకు వచ్చి చేస్తా ఉన్నాం. ఇంతగానంగా సుమారు 1000 మంది నైట్ పనులన్నిటి కూడా ఇంతమంది నిరుద్యోగులు అయితే నీకు అవపడట్లేదా? సోయి లేదా? నిద్రపోతున్నావా? ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా వచ్చారు చెప్పుకున్నావు. అయినా నీకు సోయి లేకుండా మీ మంత్రులు కలరు, నీ ఎమ్మెల్యేలు కలరు, బిడ్డ చెప్తున్నావు నీ పదవి కూడా ఉంటుంది. రేపు రియాజ్ గాను కూడా అట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకోటి కూడా చెప్తున్నావు, మమ్మల్ని మోసం చేస్తున్న నిరుద్యోగులను వాడుకొని నిరుద్యోగుల భూతాల మీద అంతలెక్కి వాళ్ళు పదవులు అనిపించకుండా నిరుద్యోగుల మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఒకటే మాట చెప్తున్నాం, మాకు గ్రూప్ 2 పోస్టులు 2000 పెంచి, గ్రూప్ 3 పోస్టులు 3000 పెంచి, డిసెంబర్లో ఎప్లోడ్ వచ్చేంత వరకు ఇక్కడి నుంచి ఎవరు కదలు. లాఠీ చార్జ్ చేసిన అవసరమైతే తుపాకులు వేసినా సరే రాజకీయ శక్తులు లేవు. రాజకీయ శక్తులు ఎవరు లేడు. బీజేపీలో మేమే వాళ్ళు నిలగొట్టినాం. రాజకీయ శక్తులు ఎవరు లేరు, కేవలం స్టూడెంట్సే. అందుకే ఇంత బీజేపీలో వస్తే వాళ్ళు నిలగొట్టినాం. కొంతమంది బీసీ సంఘం వస్తే వాళ్ళని కూడా నిలగొట్టినాం. కేవలం నిరుద్యోగులు మాత్రం చేస్తున్నారు. ఇలా ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. మా మెయిన్ డిమాండ్ కూడా గ్రూప్ 2 3 పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్ష పెట్టాలి.